ఒకటి మాత్రం ఆలోచన చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ప్రకాశం డిస్ట్రిక్ట్ వెలిగండ్ల మండలం గన్నవరము అలాగే చెన్నంపల్లి గన్లోపల్లి ఆ ఒక్క రోడ్డు కానీ చూస్తే చాలా విపరీతమైన కోపం వస్తుందండి. ఎందుకనంటే గత 10 సంవత్సరాలుగా ఉంటుంది అనుకుంటాను, ఏ ఒక్క వెధవ వచ్చి చూడలే. కానీ ఈరోజు పడి ఓట్ల కోసం ఎగబడి 5,000 ఇస్తాం 10,000 ఇస్తాం రండి అని అడుగుతున్నారు. ఒక గర్భిణీ స్త్రీ ఆ రోడ్లో ప్రయాణం చేస్తే సాక్షాత్తు డెలివరీ అయిపోద్దేమో, అంత అఘోరమైన పరిస్థితి ఆ రోడ్లు. ఎవడు ఏ ఒక్క నాయకుడు అడగలేదండి. ఉన్నతమైన అధికారంలో ఉన్న నాయకుల దగ్గరికి వెళ్ళి ఏ ఒక్కడు అడగలేదు. అక్కడికి వెళ్ళి రోడ్లు అలానే ఉన్నాయి, మట్టి రోడ్లు, ఎక్కడ పట్టిన గుంతలు, ఒక బస్సు ప్రయాణం లేదు, ఆటో సరిగా లేదు, 2 వీలర్స్ సరిగా వెళ్ళడానికి లేదు. అంత ఘోరమైన పరిస్థితి గన్నవరం పంచాయతీ బిడలకి. మరి ఆలోచన చేయండి, ఎవరు మంచి చేశారు? ఇందుకోసమా నువ్వు నీ ఫ్రెండ్తో తగాదాలాడేది? ఇందుకోసమా నీ గ్రామంలో నువ్వు మీసం మెలేసేది? ఆఫ్టర్ ఆల్ నేను అంటాను, నీవు ఇంతగా మీసం మెలేస్తున్నావే, విర్రవీగుతున్నావే, నీవు అనుకొని మరి ఆ రోడ్డు పోపించకూడదు? ఎందుకు గలా నీ వంతు ఏందనంటే వెళ్ళలేవు. నీ విర్రవీపులంతా నీ గ్రామం వరకే, నీ విర్రవీగుడంతా నీ ఇంటి వరకే, నీ స్నేహితుల వరకే, నీ యొక్క ఫ్యామిలీ వరకే, పైకి వెళ్ళలేవు. ఇంతగా విర్రవీగోడు మరి ఇంతగా కార్యకర్తలుగా ముందుకు ఎగబడే మరి ఎందుకు చేయించలేకపోయారు గత 10 సంవత్సరాలుగా? నో, 10 సంవత్సరాలుగా జరగలేదు, ఇకపై జరుగుతుందని కూడా హోప్స్ లేవు. చెప్పగలడా ఎవడన్నా? కష్టమే. దయచేసి నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, స్నేహితులారా, మై డియర్ ఫ్రెండ్స్, మీరు గొడవ పడద్దు. మై డియర్ గ్రామ ప్రజలారా, మీరు కూడా గొడవ పడద్దు.